పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్ మూవీ సలార్ ఊరమాస్ కంటెంట్ తో వచ్చి సాలిడ్ కలెక్షన్ ను అందుకోగా రాంగ్ టైం రిలీజ్ వలన ఆశించిన మేర సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు కంప్లీట్ గా డిఫరెంట్ సబ్జెక్ట్ అయిన కల్కి సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా భారీ క్రేజ్ నడుమ అన్ని ఏరియాలలో ఎక్సలెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఒక్కో ఏరియాలో బిజినెస్ లెక్కలు బయటికి వస్తూ ఉండగా లేటెస్ట్ గా రాయలసీమ ఏరియాలో సినిమా బిజినెస్ ను పూర్తి చేసుకుంది. ఇది వరకు నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద బిజినెస్ లు ఎక్కువగా జరుగుతూ ఉండేవి, కానీ రీసెంట్ టైమ్ లో డిస్ట్రిబ్యూటర్లు అంత మొత్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడడం లేదు కాబట్టి అడ్వాన్స్ బేస్ మీదే బిజినెస్ లను చేస్తూ ఉన్నారు. కాగా కల్కి మూవీకి అడ్వాన్స్ బేస్ మీదే ఏకంగా రికార్డు లెవెల్ బిజినెస్ ఇప్పుడు జరిగిందని చెప్పవచ్చు. ఏకంగా 27 కోట్ల రేంజ్ మమ్మూత్ రేటుకు చెల్లించి సినిమా సీడెడ్ హక్కులను అమ్మినట్లు సమాచారం. టాలీవుడ్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రేట్ అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉండగా సినిమా టోటల్ రన్ లో ఈ మార్కును దాటిన తర్వాతే లాభాలను మేకర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ పంచుకుంటారు. ఒకవేళ సినిమా ఆ మార్కును దాటకపోతే మాత్రం లాస్ ఎంత వస్తే అంత మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు మేకర్స్ వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇక ప్రభాస్ నటించిన లాస్ట్ మూవీ సలార్ సీడెడ్ ఏరియాలో 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంటే టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 22.75 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుని లైట్ గా నష్టాలను దక్కించుకుంది. ఆ మూవీ ఊరమాస్ కంటెంట్ తో వచ్చిన ఎంతో కొంత నష్టాలను దక్కించుకోక తప్పలేదు. కానీ ఇప్పుడు కంప్లీట్ గా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను సీడెడ్ ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారగా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలి అంటే సినిమా 30 కోట్లకు పైగానే కలెక్షన్లను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర కల్కి మూవీ సీడెడ్ ఏరియాలో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు. అలాగే మిగిలిన ఏరియాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను త్వరలో అప్డేట్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.